చూస్తున్నాం వైసీపీలో మూడో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. సీట్లు రాని వారు తిరుగుబాటు నేపథ్యంలో మూడో జాబితా ముహూర్తం కోసం అధిష్టానం నేతలు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అంతా సెట్ అయ్యాకే పేర్లు వెల్లడించనున్నట్లయితే తెలుస్తా ఉంది. కాపు రామచంద్రారెడ్డి, డాక్టర్ సంజీవ్ కుమార్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చాకే జాబితా విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు అమావాస్య ఉండడంతో అమావాస్య తర్వాత లేదా రేపు జాబితా వెల్లడించే అవకాశాలైతే ఉన్నట్లు తెలుస్తోంది. చూస్తున్న వైసీపీలో మూడో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. సీట్లు రాని వారు తిరుగుబాటు నేపథ్యంలో మూడో జాబితా ముహూర్తం కోసం అధిష్టానం నేతలు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి సమాచారం ఏంటి? పవన్, వైసీపీలో మూడో జాబితా కసరత్తు అయితే ప్రారంభమైంది. మొన్నటి నుంచే రెండో జాబితా ఇచ్చిన తర్వాత నుంచే కసరత్తు ప్రారంభించినప్పటికీ కూడా కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తిరుగుబాటు కావచ్చు, డాక్టర్ సంజీవ్ కుమార్ ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన కూడా పార్టీకి అదేవిధంగా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడంతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. వీరిద్దరు తిరుగుబాటు తర్వాత పార్టీలో ఇటువంటి తిరుగుబాట్లు మరిన్ని ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించారు. అయితే ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా అమావాస్య ఉన్న నేపథ్యంలో అమావాస్య తరువాత జాబితా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సాయంత్రం తరువాత లేదంటే రేపు దీనికి సంబంధించి మూడవ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 14 పేర్లతో మూడవ జాబితా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే చాలా మంది తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో తొందరపడి లిస్టు అనౌన్స్ చేస్తే మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కంటే కూడా అక్కడంతా ఫుల్గా సెటరేట్ చేసిన తర్వాతే లిస్టును అనౌన్స్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి తోడు నిన్న సాయంత్రం అమావాస్య గడిలో ఉండడం, అదే సమయంలో కేసినేని నాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం విజయవాడ ఎంపీ, ఆ ఇష్యూను ఎక్కువగా జనంలోకి తీసుకెళ్లాలంటే లిస్ట్ ఇస్తే కనుక అది స్లోడౌన్ అవుతుందనే ఉద్దేశం కూడా ఒక ఉద్దేశంతో నిన్న ఇద్దామనుకున్నప్పటికీ కూడా మూడో జాబితాను వాయిదా వేశారు. ఈ రోజు అమావాస్యక గడియలు ఉన్న కారణంగా ఈ రోజు నుంచి కూడా వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. మాక్సిమం రేపు లేదా ఈ రోజు రాత్రి 7 గంటల తరువాత మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే మూడో జాబితా విషయానికి వస్తే కనుక మెయిన్గా తీసుకుంటే కనుక 3 ఎంపీ స్థానాలు ప్రధానంగా చెప్పుకుంటున్నారు. పార్టీలో చర్చ నడుస్తుంది. ఎంపీ స్థానాలకు సంబంధించి విజయనగరం ఎంపీగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు, ఇతను ఆ కోడికత్తి కేసులో కూడా సాక్షిగా ఉండడం జరిగింది. ఇతనే కత్తి పోలీసులకు ఇచ్చారు అని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇతనికి మజ్జి శ్రీనివాసరావుకు విజయనగరం ఎంపీ స్థానాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు వైజాగ్ ఎంపీగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే బొత్స సత్యనారాయణ దీన్ని ఇంకా కన్ఫర్మ్ చేయడం లేదు. మరోవైపు కర్నూలు ఎంపీగా మంత్రి జయరాం, గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఎంపీగా ఇవ్వడంతో డాక్టర్ సంజీవ్ కుమార్ ఇప్పటికే రాజీనామా చేసిన అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన జగన్ పైన అదేవిధంగా వైసీపీ పార్టీ పైన కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే స్థానాల విషయానికి వస్తే పెందుర్తికి ఆదిప్ రాజ్కు లేదంటే అతను కాదంటే కనుక మంత్రి గుడివాడ అమర్నాథ్ను పెందుర్తికి పంపే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు చింతలపూడి నుంచి విజయరాజుకు చింతలపూడి నుంచి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎలీజా ఎవరైతే ఉన్నారో అతన్ని అమలాపురం ఎంపీ స్థానానికి పోటీ చేయాలన్నారు. అతను నేను చేయలేను, ఆ సాహసం నేను చేయలేనని చెప్పిన పరిస్థితుల్లో అతనికి సీటు లేని పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. దీనికి సంబంధించి అతని అనుచరులు సాయిరెడ్డి ఇంటి ముందు కొంచెం వచ్చి నినాదాలు చేశారు. తమ ఎలీజాకు సీట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఒక దళిత స్థానంలో ఎమ్మెల్యేని మార్చడం అనేది సమంజసం కాదని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాయదుర్గం నుంచి రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి బీసీ నేత, అతన్ని తప్పించి మెట్టు గోవిందరెడ్డికి అక్కడ అవకాశం కల్పిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. కాపు రామచంద్రారెడ్డి బీసీ అయినప్పటికీ కూడా అతన్ని నా ఎస్సీలు నా బీసీలు అని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతన్ని నిర్దాక్షిణ్యంగా తప్పించారు. దీంతో కాపు రామచంద్రారెడ్డి కూడా ఒక దశలో తిరుగుబాటు బావుట ఎగరవేసి కళ్యాణ్ దగ్గర నుంచి తాను తన భార్య లేదా కుమారుడు రాయదుర్గం నుంచి పోటీ చేస్తారని క్యాంపు కార్యాలయాన్ని ముందు చెప్పిన పరిస్థితి. క్యాంపు కార్యాలయానికి ఒక గుడ్ బై అంటూ జగన్కో నమస్తే అంటూ కూడా అక్కడ చెప్పిన మీడియా ముందు నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక మార్కాపురం నుంచి జంకే వెంకటరెడ్డికి ఈసారి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక నందికొట్కూరు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్సీ
చెందినటువంటి ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆర్థర్ను కూడా తప్పిస్తున్నారు. ఆ స్థానంలో లబ్బి వెంకటస్వామి లేదంటే గనక డాక్టర్ సుధీర్లకు అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ డాక్టర్ సుధీర్ అనే ఏదైతే ఈ స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రికమెండ్ చేసినటువంటి వ్యక్తిగా డాక్టర్ సుధీర్ ను చెబుతున్న పరిస్థితి. అయితే నందికొట్కూరు నుంచి ఆర్థర్ సమర్థమైనటువంటి ఎమ్మెల్యేగా నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా అతన్ని తప్పించాల్సిందే అని అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో ఆయన పదే పదే అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఆర్థర్ సమర్థుడైనటువంటి ఎమ్మెల్యేగానే కాకుండా నియోజకవర్గంలో మంచి పేరున్న పరిస్థితి, మాజీ ఉన్నతాధికారి కూడా పోలీస్ అధికారి కూడా కావడంతో అధిష్టానం బెట్టు గోవిందర్ రెడ్డి లేదంటే గనక ఈసారి డాక్టర్ సుధీర్లకు అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతన్ని ఆర్థర్ నెట్టి పరిస్థితులు తప్పించాలని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకోటి గూడూరు మేరుగా మురళి లేదంటే గనక ప్రస్తుతం ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి కిరణ్ కుమార్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా చిత్తూరు నుంచి విజయానంద రెడ్డి ప్రస్తుతం ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్నారు. వారికి అవకాశం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పూతలపట్టు నుంచి మాజీ ఎమ్మెల్యే సునీల్ పేరు కూడా గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ జాబితాలో దాదాపు వీటితో పాటు మరొక 2-3 పేర్లు కూడా అదనంగా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ రోజు ఉదయం కూడా క్యాంపు కార్యాలయంలో ఇప్పటికే ఎమ్మెల్యేల ఇన్ఛార్జీల నియామకానికి సంబంధించి కసరత్తు అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొత్తపేట ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి, అదే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే విజయేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు. వీరితో అటు సజ్జలు కావచ్చు ఇతర ముఖ్య నేతలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ చర్చలు సారాంశం పూర్తయిన తర్వాత వీరికి సంబంధించినటువంటి జాబితా కూడా ఆ లిస్టులో యాడ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద 3వ జాబితా ఇవ్వాలంటే వైసీపీకి వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి 2 జాబితాల తర్వాత వస్తున్నటువంటి వ్యతిరేక పవనాల నేపథ్యంలో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాంతో ఎటువంటి ఇబ్బంది లేని ప్రాంతాలను మాత్రమే 3వ జాబితాలో ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే కసరత్తు అయితే కొనసాగుతున్నట్టు మనం